హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు టాపిక్లో భాగంగా మనం బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ని చూడబోతాం. సో వాట్ ఈజ్ బయోస్పియర్ రిజర్వ్? ఒకసారి మీరు గమనిస్తే బయోడైవర్సిటీ అనే పదాన్ని మనం గమనించవచ్చు. జీవ వైవిధ్యం, విభిన్న రకాల చెట్లు, జంతువులు, మనుషులు, ఇలా రకరకాల జీవులతో సమూహం ఒక చోట కలిసి జీవించడాన్ని మనం జీవ వైవిధ్యం అంటున్నాం. దాన్ని ఇంగ్లీష్లో మనం బయోడైవర్సిటీ అంటున్నాం. నేడు మనం చేస్తున్న కొన్ని కార్యకలాపాల వల్ల ఈ యొక్క బయోడైవర్సిటీ అనేది తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అంటే అందులో ఉండే జీవులు కానీ ఇతర అంశాలు చాలా నశించిపోయే స్థాయికి వెళ్తున్నాయి. అటువంటి వాటిని సేవ్ చేయడం కోసం భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే వరల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని కొన్నిటిని, నేషనల్ పార్క్స్ అని కొన్నిటిని, బయోస్పియర్ రిజర్వ్స్ అనే వాటి కొన్నిటిని చేసింది. సో అందులో భాగంగా ఈరోజు మనం బయోస్పియర్ రిజర్వ్ని చూడబోతాం. బయోస్పియర్ రిజర్వ్ అంటే మీకు అందరికీ తెలుసు. మనం సినిమా హాల్కి వెళ్తే ఈ సీట్ రిజర్వ్ చేయబడింది అంటే ఒకరి కోసం ఉద్దేశించబడింది అని చెప్తాం. ఆ విధంగా ఈ బయోస్పియర్ రిజర్వ్ అంటే బయో అంటే జీవము, జీవుల కొరకు నిర్దేశించబడ్డ అంటే వాటి కోసం అక్కడ అది రిజర్వ్ చేయబడింది. ఈ ప్రదేశంలో మనం ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు అని అర్థం. సో అలాంటి 18 బయోస్పియర్ రిజర్వ్స్ని భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో ఆ 18 ఏది, అది ఏ రాష్ట్రాల్లో ఉన్నది అనేది ఈరోజు మన టాపిక్. ఈ అంశం అనేది 9వ తరగతి మరియు 10వ తరగతి కొత్త టెక్స్ట్ బుక్కుల్లో ప్రధాన అంశంగా ఉంది. అంతేకాకుండా కొన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ, గ్రూప్ డి వంటి రైల్వే ఎగ్జామ్స్లో కానీ, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ చాలా చోట్ల ఎగ్జామ్స్లో వీటిని అడగడం జరుగుతుంది. సో అందులో ప్రియారిటీ ఉంది కాబట్టి ఈ అంశాన్ని ఈరోజు తీసుకొని మనం చెప్పడం స్టార్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ ఒకసారి గమనిస్తే మనం కింద నుంచి వెళ్దాం. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గుర్తింపబడ్డ బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే మనకు నీలగిరి. ఇది 1986లో గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి సంవత్సరం అంటే పర్టికులర్గా ఏది చెప్పలేం కానీ కొన్ని జీవ వైవిధ్యతను బట్టి కొన్ని ప్రదేశాలను మనం ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరుగుతోంది. సో మొదటి బయోస్పియర్ రిజర్వ్గా నీలగిరి చెప్పాం. సో మనం పైనుంచి ఒకసారి చూస్తే కోల్డ్ డెజర్ట్ అనే ఒక బయోస్పియర్ రిజర్వ్. ఇది ఎక్కడుందంటే కోల్డ్ అంటే మంచు, హిమపాతం అని అర్థం. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది. సో కోల్డ్ డెజర్ట్ అనే బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందని అడిగితే మనకు ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ అనేది గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ వన్ నందాదేవి. ఇక్కడ మీకు కొన్ని దైవాల పేర్లు కానీ, అంటే దేవుళ్ళ పేర్లు కానీ, లేదా సెంటిమెంట్గా లేడీస్ పేర్స్ ఎక్కువ వచ్చిందనుకోండి, అలాంటి పేర్లు తప్పకుండా యూకే అంటే ఉత్తరాఖండ్లోనే ఎక్కువగా ఉంటాయి. నందాదేవి అనే బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్. సో మీ అందరికీ తెలుసు ఐఏఎస్ ఐపీఎస్లకు ట్రైనింగ్ కూడా ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ అయిన హేలీ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే వచ్చింది. దాన్నే మనం ఏమంటాం, ఈరోజు దాని పేరును మార్చారు. ఆ పేరు ఏందో మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి పొందుపరచండి. తెలియకపోతే మొదటగా దాన్ని హేలీ అన్నారు, ఈనాడు దాన్ని మనం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటున్నాం. ఇది నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. అలానే మనం ఈ నార్త్ సైడ్ వెళ్తే ఈస్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ కాంచన్జంగా. సో K2 శిఖరం గురించి చూసుంటాం, ఇండియాలో అతిపెద్ద ఎత్తైన శిఖరం అని. కాంచన్జంగా అనేది సిక్కింలో లొకేట్ అయి ఉంది. ఇది కూడా విభిన్న రకాల జీవాలకు ఒక స్పాట్గా ఉంది కాబట్టి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్గా కాంచన్జంగాని ఎన్నుకోవడం జరిగింది. తరువాత ఇక్కడ ఒక స్టేట్. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలోని సూర్యోదయం మరి ఒక రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. సో సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటాం అరుణాచల్ ప్రదేశ్ని. అటువంటి అరుణాచల్ ప్రదేశ్లో మనకు 2 రకాల బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి దిహాంగ్ వ్యాలీ అండ్ నెక్స్ట్ వన్ దిబ్రూ సైఖోవా. దిహాంగ్ వ్యాలీ అండ్ దిబ్రూ సైఖోవా, ఈ 2 బయోస్పియర్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో లొకేట్ అయింది. ఆ తర్వాత అలానే కిందకు వస్తే ఇక్కడ అస్సాం ఉంది కాబట్టి, అస్సాంలో సా ఉంది కాబట్టి మానస్, అస్సాంలో మానస అనే అమ్మాయి అస్సాంకి వెళ్ళిందని గుర్తుపెట్టుకోండి. సో అస్సాంలో మానస్ అనే బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత అలానే కొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకు మేఘాలయాలో నోక్రెక్, వర్షం పడలేదు, నో రెయిన్ అంటాం కదా, ఆ విధంగా నోక్రెక్, ఈ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అనేది మనకు మేఘాలయలో లొకేట్ అయ్యి ఉంది. తర్వాత మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా వ్యవస్థ అయిన సుందర్బన్ డెల్టా లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్లో
విస్తరించి ఉన్న ఈ యొక్క సుందర్బన్ డెల్టా చాలా ఫేమస్, అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ప్రాంతం చాలా. అదేవిధంగా ఇక్కడ స్పెషల్గా ఒక ట్రీస్ ఉంటాయి, వాటిని మనం మ్యాంగ్రూవ్ ట్రీస్ అంటాం. అదేవిధంగా ఇక్కడ మరొక ట్రీస్ని మనం సుందరి చెట్లు అని పిలుస్తాం. సో సుందరి అనే ట్రీస్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. సో సుందర్బన్ డెల్టా ఈజ్ అనదర్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ వెస్ట్ బెంగాల్. అండ్ అలానే కిందకు వద్దాం. ఇక్కడ మనకు ఒరిస్సాలో సిమిలిపాల్ ఈజ్ ఆల్సో నేషనల్ పార్క్ కూడా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం సిమిలిపాల్ ఈజ్ ఆల్సో అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. తర్వాత మన రాష్ట్రం, సో ఈ యొక్క సౌత్ సైడ్లోని ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది, తెలంగాణ కాదు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అదే శేషాచలం అడవులు, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ నీలగిరి. ముందే చెప్పా, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గుర్తింపబడ్డ మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ నీలగిరి. దాని పక్క మీరు అగస్త్య మలై చూడవచ్చు. సో ఇక్కడ మీరు ఏపీ తీసుకుంటే కింద తమిళనాడు ఉంటాయి, ఈ కొంచెం భాగంలో మనకు కేరళ ఉంటుంది. అగస్త్య అనే పేరు ఒకసారి మీరు గమనిస్తే ఎక్కువగా తమిళనాడు వర్షన్లో వస్తుంది, కాబట్టి ఈ తమిళనాడు చెందింది కాదు. కేరళ రాష్ట్రంలో నెలకొని ఉన్న మరొక బయోస్ఫియర్ రిజర్వ్ అగస్త్య మలై. నెక్స్ట్ ఫ్రెండ్స్, తర్వాత మీరు ఒకసారి గమనిస్తే కిందకు వద్దాం. భారతదేశానికి దక్షిణ భాగాన ఈ యొక్క తమిళనాడు ఎడ్జ్లో ఉంటూ ఇటు శ్రీలంక మధ్యన మనకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఒకటి ఉంటుంది, ఇది మరొక బయోస్ఫియర్ రిజర్వ్. అండ్ యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతంలోనే నెలకొన్న ఒకే ఒక బయోస్ఫియర్ రిజర్వ్ అంటే గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్. అలా పైకి వెళ్తే ఇక్కడ మీరు బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మధ్యప్రదేశ్లో మనకు దాదాపు 2 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, 3 కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో పన్నా అనే ఒక బయోస్ఫియర్ రిజర్వ్, అండ్ నెక్స్ట్ వన్ పంచ్మార్హి అనే మరొక బయోస్ఫియర్ రిజర్వ్. ఇక్కడ అమర్ కంటాక్ లేదా అమర్ చక్మర్ అనే ఒకటి ఉంటాయి. ఇది అలా చండీగఢ్కి అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ మధ్యలో, రెండింటి మధ్యలో ఉండడం వల్ల ఇది కామన్గా రెండింటికి వర్తిస్తుంది. ఇలా భారతదేశంలోని అత్యధిక బయోస్ఫియర్ రిజర్వ్ కలిగిన ఒక రాష్ట్రంగా మనం మధ్యప్రదేశ్ ఎంపీని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలోని అత్యధికంగా నేషనల్ పార్క్ కలిగిన ఒక స్టేట్ కూడా మధ్యప్రదేశ్. ఇక ఇలా పైకి వస్తే చివరిదైన మనకు గుజరాత్ రాష్ట్రంలో కనిపిస్తున్న రాన్ ఆఫ్ కచ్, ఇది చివరి బయోస్ఫియర్ రిజర్వ్. అసలు భారత ప్రభుత్వం ఎందుకు వీటిని బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తిస్తున్నాయి, వీటి ప్రాముఖ్యత ఏమిటి? మనం ముందే చెప్పుకున్నాం, నశించిపోతున్న అనేక జీవజాతులను కాపాడడం కోసం, టు ప్రొటెక్ట్ ద సర్వైవల్ థింగ్స్. సో వాటిని కాపాడడం కోసం భారత ప్రభుత్వం కానీ మరియు యుఎన్ఓ తరపున అన్ని దేశాల మీద ఈ యొక్క అవగాహన కల్పించడం కోసం ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ని స్టార్ట్ చేసి ఆ జీవ జాతులను మనం కాపాడడం కోసమే ఈ బయోస్ఫియర్ రిజర్వ్ని ఏర్పాటు చేశాం. సో వీటి మీద మనకు తరచుగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగాయి. అందులో ఇప్పుడు మనకు మెయిన్స్కి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్గా ఏముందంటే కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని ఒక టాపిక్ ఇచ్చున్నారు. అందులో వీటికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. అదేవిధంగా కొత్తగా వస్తున్న ఈ సంవత్సరం 2024లో 10వ క్లాస్కి మనకు జాగ్రఫీ బుక్లో వీటి మీద ప్రాముఖ్యంగా ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని వీలైనంత వరకు పక్క వారికి షేర్ చేయండి. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే అందరూ కమెంట్లో మీ మెసేజ్ ద్వారా మమ్మల్ని కొంచెం అభినందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.